శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే రాహుకేతు దోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ విధియ, ఉదయం 8:30 వరకు. నక్షత్రం విశాఖ, రాత్రి 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు స్థానచలనం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో వచ్చే మార్పులు చేర్పుల గురించి కొంత వీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది అనేది కనపడకపోయినా ఖర్చులను అధిగమించేందుకు మాత్రం కొంత ప్రయత్నం అనేది వీరు చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా శ్రమకి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది వహించాలి. అయితే పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత మార్పు అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు కొంత రుణాల కోసం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రుణ ప్రయత్నాలన్నీ కూడా లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. కోర్టు విషయాలు ఏమున్నా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక వీరు పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, దీంతో పాటు ఆర్థిక స్థితిగతులు, వీటి గురించిన ఎక్కువగా ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఆర్థికంగా ఈరోజు చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ కనపరచాలి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న జరుగుతున్న మార్పులు వారికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఉద్యోగంలో ముఖ్యంగా మీరు కనుక స్థానచలనం కోసం ప్రయత్నం గనక చేస్తూ ఉంటే స్థానచలనానికి సంబంధించి మీకు మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. అలాగే మీ యొక్క తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అనుకుంటున్న పనులన్నీ కూడా సావకాశంగా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన విధంగా లాభదాయకంగా ఉండబోతోంది. దీంతో పాటు గమనించాల్సిన విషయం ఏంటంటే అనవసరపు ప్రసంగాలు కానీ అనవసరపు విషయాల జోలికి మాత్రం మీరు వెళ్ళకూడదు. దీని వలన కొంతవరకు ఇబ్బందులు పెరుగుతాయని గ్రహించాలి. ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే హఠాత్తుగా వీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విందు వినోదాలకు వెళ్ళటం కానీ అలాగే బంధుమిత్రుల్ని కలవటం కానీ దీంతో పాటు కుటుంబంలో మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలనే ఇస్తాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా మార్పుల గురించి ప్రయత్నం అనేది చెయ్యరు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులలో మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటము అలాగే ఉద్యోగ వ్యాపారాలలో వారికి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు వ్యాపార పరంగాను అలాగే వారి ఆర్థికంగాను కూడా వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా పెద్దగా మార్పు అనేది కనిపించకపోయినా ఉద్యోగంలో మాత్రం వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు కొనుగోలు కోసం అంటే షేర్లను కొనేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే మీరు చేసే స్పెక్యులేషన్లో వీటిల్లో మాత్రం పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి స్తుతి చదవటం కానీ వినటం కానీ చెయ్యటము అలాగే స్వామివారి దర్శనం మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి వీరు కొంత జాగ్రత్త వహించాలి. అలాగే వీరి స్థిరాస్తి విషయాలు కూడా కొంతవరకు వీరికి ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రత్యేకమైన మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను కొంత శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రయాణపు బడలిక అనేది కూడా గోచరిస్తోంది. అయితే ఆర్థికంగా వీరికి ఎటువంటి మార్పు అనేది కనిపించటం లేదు. చాలా వరకు కూడా వీరు అనుకున్న పనులన్నీ కూడా సామరస్యంగాను అలాగే కొంతవరకు ప్రతికూలత లేకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి అధిక బాధ్యతలు ఉండబోతున్నాయి. దీంతో పాటు పనులన్నీ కూడా వీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ దీనికి అనుకూలంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు గనక ఆర్థికంగా కొంత పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కార్తికేయ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అందరితో మంచిగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా వీరిని విమర్శించటము, లేకపోతే వీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటము, అలాగే కుటుంబ సభ్యులు కూడా వీరికి కొంత వ్యతిరేకంగా ఉండటం వలన వీరు కొంత మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలతో పాటు వీరు కొంతవరకు వీరి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉండటం, అలాగే ఉద్యోగపరంగా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక వీరు కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్న ఆర్థికంగా వారు ఆశించిన విధంగా వారికి పురోగతి లేదని చింతిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వీరికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఎవరితో మాట్లాడుతున్నా అవి గొడవలకు దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వీరు జాగ్రత్తగా ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇక బంధుమిత్రులతోటి అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలతో పాటుగా శత్రువుల పైన విజయాన్ని సాధించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు మీ యొక్క సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి శ్రమాధికంగా ఉండటం, దీంతో పాటు వీరు ఏ విషయంలోనైనా సరే, ఏ చర్చలో అయినా సరే ఉంటే ఆ విషయాలు అన్నీ కూడా మీకు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశము, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశము, బంధుమిత్రులతోటి సమయం గడిపే అవకాశము, అలాగే దీంతో పాటు నూతన గృహం లభించే అవకాశాలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, అలాగే అనుకున్న విషయాలు అన్నిట్లోనూ కూడా వీరికి విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంత సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరికి కొంత వ్యర్థ ప్రయాణాలు ఉండటము, ప్రయాణాల వలన కొంతవరకు బడలిక ఉండటము, కుటుంబ సభ్యులతోటి అనుకున్న విధంగా వీరు సమయాన్ని గడపలేకపోవటము, ఇవి వీరిని కొంతవరకు నిరాశకు గురి చేస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా గనక మీరు పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా మీకు కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారిని దర్శించుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయటం, ఆ తర్వాత ఆ విగ్రహాలను నీటితో కడిగి శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, జంటనాగుల విగ్రహాలకి పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరించటం, ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. సువాసన కలిగిన పుష్పాలు జంటనాగుల విగ్రహాల దగ్గర ఉంచి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అగరబత్తులు వెలిగించాలి, ధూపం వేయాలి. చిమ్మిలితో పాటుగా జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్ర రాష్ట్ర, తక్షక, కాళీయ ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ జంటనాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా మంగళవారం జంటనాగుల విగ్రహాలకు ప్రత్యేకమైన పూజ చేసినట్లయితే గోచార పరంగా ఉన్న రాహుకేతు దోషాలు, జాతక చక్రంలో ఉన్న రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమ్మ, నాన్న, భార్య, బిడ్డలు అన్ని వేళలా పక్కన ఉంటారండి. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు అంటే ఒకే వేగంతో ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా చేస్తున్న ప్రజ్ఞగా ఉన్నాడు. ఉన్నప్పుడు వాడు నా పక్కన ఉన్నాడు, నాకు ప్రమాదం ఏమిటి? వాడు నన్ను కాపాడతాడన్న నాడు నాకు భయం ఉండదు. నేను నిర్భయంగా మంచి పనులు చెయ్యగలుగుతాను. ఇప్పుడు ఈ నిర్భయత్వాన్ని, తప్పు పనులు చేయడానికి భయాన్ని కూడా ఉంచేది ఏది అంటే భక్తి ఒక్కటే. ఆ భక్తిని ఆశ్రయించిన నాడు ఇక్కడా తరిస్తావు, అక్కడా తరిస్తావు. నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయడం ఆగిపోతుంది. ఈశ్వరుడు వద్దన్న పని చెయ్యవు. ఎందుకు చెయ్యవు? మా ఇంట్లో ఎక్కడో పూజామందిరంలో కాదు, నాతో నిరంతరం ఇక్కడ ఉండి చూస్తున్నాడు. నేను ఏ తప్పు పని చేస్తున్నానో వాడికి తెలియదు. కాబట్టి వద్దు, నేను చేయను. ఇప్పుడు చేయకుండా ఉండడానికి కారణం ఉన్నాడన్న నమ్మకం, వాడు నీతో ఉన్నాడన్న నమ్మకం. ఉన్నాడన్న నమ్మకం ధైర్యంగా మంచి పని చేయడానికి కూడా పనికొచ్చింది. ఇప్పుడు భక్తి ఏ వయసులో కావాలి? పని చేసేటప్పుడు కావాలి, తర్వాత కావాలి. అంతేకాని రిటైర్ అయిపోయిన తర్వాత భక్తి ఎందుకు? ఏం చేస్తావు? భక్తి ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత పనికొచ్చేది కాదు. అప్పటికి జీవితంలో మనసు ఇంకో దాన్ని పట్టుకోవడం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన తర్వాత తిప్పడం ఎంత సాధ్యం అవుతుందా? మిగిలిన కాలంలో ఇక ఎంత కష్టం అయిపోతుంది. అంత సాధన ప్రారంభం చేస్తే చిట్ట చివరి ఊపిరి ధన్యచింత అయితే ధన్యచింత చేత ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతావు. అప్పుడు ఈ శరీరంతో వచ్చినందుకు తరించావు. ఇప్పుడు తరించడానికి ఇది కారణమైందా, మనసు కారణమైందా? మనసు కారణమైంది. మనసు లొంగకపోతే అంత ప్రమాదానికి వస్తుంది. ధన్యచింత చిట్ట చివరిది ఉంటుంది, శుక్లచింత. అది ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే ఆత్మ అనుభవంగా నిలబడిన నాడు శరీరం పడిపోతున్నా సరే తాను సాక్షి మాత్రంగా చూస్తూ తాను శరీరము కన్నా భిన్నము అని
పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. కంట్లో నలక పడితే కంట్లో నలక పడిందని కన్ను కాదు చూస్తున్నది, వేరొకటి చూస్తోంది. ఈ కన్ను చూడలేకపోతోంది, కంట్లో నలక పడిందని చూసినది ఏది ఉన్నదో అది నేనని తెలుసుకుని పడిపోతున్న శరీరాన్ని, కంటిలో నలక వలన బాధపడుతున్న కంటిని చూసినట్టు పడిపోతున్న శరీరాన్ని చూస్తూ సాక్షిగా తాను నిలబడిపోతాడు. నిలబడిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రావలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందుతాడు. అది చిట్ట చివరి ప్రయోజనం, బాగా పై స్థాయి శుక్లచింత. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనసు సాధన చేత చివరి స్థితి. ఈశ్వరుడి గురించి ప్రయత్నించి 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 సముద్రపు లోతు కనుక్కోవడానికి మొదలుపెట్టినటువంటి ప్రయాణంతో వెడుతున్నటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోయినట్టు ఈశ్వరుడి గురించి ధ్యానం చేసి 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 ఈశ్వరుడు యందు లయమైపోయిన మనస్సు సాక్షిగా మారిపోతుంది. తాను ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతిని పొందుతాడు. ఇక రెండవది లేదు, ఆ ఒక్కటే. ఈ స్థితి కలగాలి అంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అన్నదానికి ఏది ప్రబలమైన ఉపకరణము? మనస్సొక్కటే. ఆ మనసు కానీ నీకు లొంగిందా, నువ్వు దానికి ప్రీతిని అంకురింపచేశావా భగవంతుని యందు, తరించిపోయావు. అదొక్కటి వదిలేసి మిగిలినవి ఏవి పట్టుకున్నా అవి ఏవి రక్షకత్వములు కావు. ఇక్కడా రక్షణ కాదు, అక్కడా రక్షణ కాదు. తనని తాను పాడు చేసుకున్నాడు, ఇక్కడ జీవుణ్ణి పాడు చేసుకున్నాడు. ఉత్తర జన్మల్లోకి జీవుణ్ణి తీసుకెళ్ళి ఏదో ఒక తిర్యక్ శరీరంలో ప్రవేశపెట్టాడు. ఎందుకని? మనసు నిలబెట్టలేదు. మరి నిలబెట్టలేము అని తెలిసిపోతోంది, మనసు నిలబట్టలేదు. దేని మీదకి వెళ్ళకూడదో దాని మీదకే వెళుతోంది. మరప్పుడు మనసుని నిలబెట్టలేకపోతే ఎవరితో చెప్పాలి ఈ విషయం? అంటే మనసు నేను నిలబెట్టలేకపోతున్నానని తెలుసుకోవడం మనసు మీద ప్రథమ విజయం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మీరే. నా మనసు ఈశ్వరుడి మీద నిలబట్టలేదు, నా మనసుకి నిష్పక్షపాతంగా తెలిసిపోతుందండి ఎవరికి వాళ్ళకి. నాకు వీటి మీద లేదు ప్రీతి, నా ప్రీతి వేరొక విషయం మీద ఉంది, నాకు ఇంకొకటి ఏదో ఇష్టం, ఇది కాదు నాకు నిజంగా ఇష్టం. నా మనస్సు దీన్ని ఇష్టపడదు. త్రికరణ శుద్ధిగా దాన్ని ప్రశ్న వేశారనుకోండి తెలిసిపోతుంది.